బాబు డిడ్ ఇట్ అగైన్. హీఈస్ మిస్టర్ బాబు ఫర్ యూ ఫ్రెండ్స్. ఇది ఎందుకు మాట్లాడుతున్నా అని అంటే జాతీయ ఇంట్రెస్ట్ల కంటే నీ ఆలోచన పెద్దదా బాబు గారు అని చెప్పి నేను అడుగుతున్నా. దేశం ఒక క్రైసిస్లో పోతున్నది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అమెరికా వాడు నేను ఆపినా అని చెప్పినాడు. వాడు మన మీద వాడి ట్రేడ్ పాలసీ రుద్దనీకే మన దేశ ప్రధానిని ఆర్ మన దేశ ప్రభుత్వాన్ని, ఇన్ఫ్యాక్ట్ భారతదేశాన్ని, అక్కడ నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా నేను నీకు రెస్పెక్ట్ చేస్తా. వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ చేసి టారిఫ్ చేస్తే నువ్వు రైతుల పేర్ల మీద ఎమోషనల్ డ్రామా మొదలెడతావా? ఇదే డ్రామా నువ్వు తిరుపతి లడ్డు దగ్గర కూడా మొదలెట్టినావు. ఇప్పటిదాకా దాని మీద ఏం చేసినావు అంటే గడి వీకినావు. కోడిగుడ్డు మీద ఈకలు వీకుతున్నారు, గడి వీకిరు అంతే. ఇంకా నిజంగా చెప్తే ఈకలు కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డ్రామా మొదలైంది మెల్లగా. ఈ డ్రామా ఇంకొక దగ్గర కూడా ఉన్నది ఫ్రెండ్స్. బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అయితే ఎలక్షన్ కమిషన్ చేసింది కదా, నేను దాని మీద కూడా రేపు మాట్లాడతా. ఇది రూమర్ అయిపోదాకా నేను జస్ట్ ఇట్లా గ్లాన్స్ చేస్తుంటే చూసిన. అక్కడ కూడా బాబు గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి నాకు తెలిసింది. మళ్ళీ ఎవరి మీద ప్రేమతో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని మీరు ఆపుతున్నారు అనేది నాకు తెలియదు. నేను దాన్ని కన్ఫర్మ్ ఎందుకు చేస్తలేనంటే నేను చదవంది నేను మాట్లాడా. ఇప్పుడు ఒక డ్రామా మొదలెట్టిండు మళ్ళా. క్లాసికల్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే లెక్క సినిమా. ఏమనని రొయ్యల రైతులు ఏమవుతారు? అరే దేశానికి సంబంధించిన టారిఫ్లు బ్రదర్ ఇవి.